ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇసుక కేసీఆర్ పాలనే బెస్ట్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ సారథ్యంలో గ్రామాల రూపురేఖలే మారినాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే కూడా ఆర్థిక రంగం పూర్తిగా పరిపుష్టమైంది. అన్ని విభాగాలు అన్ని రంగాలు ఒక అద్భుతమైన పురోగతిని సాధించాయి. ఇది గ్రోకు వెల్లడించినటువంటి అంశం. ఎస్ నరసింహారెడ్డి గారు, సో గ్రోక్ అనేది మొత్తం సంచలనాలు సృష్టిస్తోంది. అన్ని విశ్లేషించుకొని సమాచారాన్ని క్రోడీకరించుకొని ప్రజల ముందు ఉంచుతోంది. సో దాంట్లో భాగంగానే కేసీఆర్ పాలన బెస్ట్ అనేక అంశాల్లో, జిఎస్డిపి కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇంకా అనేక విషయాల్లో కేసీఆర్ పాలన బెస్ట్ అనేది గ్రోకు చెప్తున్నటువంటి సారాంశం. సో ఈ సమాధానాలు ఇవన్నీ కూడా వాస్తవాలకు ఎట్లా రిఫ్లెక్ట్గా చూడొచ్చు? వాస్తవానికి గ్రోక్ చెప్పిన విషయాలని వాస్తవాలే గ్రోక్ చెప్పింది. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితి మనం చూస్తే ఈ 16 నెలల పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నమైపోయి ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. గ్రామాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇవన్నీ కూడా చూస్తుంటే 14 నుంచి 23 వరకు కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుందనేది అక్కడ లెక్క. ఈ 16 నెలల్లో జరుగుతున్న పరిపాలన ఎట్లుంది, 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుందనేది ప్రజలు చాలా వరకు అవి ఇవి బేరీజ్ వేసుకొని చూసుకుంటున్నారు. గ్రోక్ కూడా అదే చెప్పింది. ఇప్పుడు 2014 కంటే రాష్ట్రం ముందున్న పరిస్థితి ఏంది, 14 నుంచి 23 వరకు ఆర్థిక వ్యవస్థ ఎట్లా గ్రో అయిందనేది, ఎట్లా పెరిగిందనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా పల్లెలకు సంబంధించి గ్రోక్ చెప్పిన విషయాలు మనం ఒకసారి పరిశీలన చేస్తే, కేసీఆర్ గారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని సమపాలనలో ఈ రెండిటలకు సంబంధించిన నిధులకు సంబంధించి ప్రతి నెల 323 కోట్ల రూపాయలు పల్లెలకు ఇచ్చినారు కేసీఆర్ గారు. అక్కడ కట్టిన వైకుంఠ ధామాలు కావచ్చు, పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ప్రతి ఊరికి ఒక ట్రాక్టరు, పారిశుద్ధ్య కార్మికులు, ఒక ట్రాక్టరు ట్రైలర్తో సహా ఇచ్చేసి పాడుబడ్డ ఇళ్లను కూలగొట్టేసి అక్కడ సంబంధించి పల్లెల స్వరూపాన్ని మార్చేసినారు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బలపడటానికి కావలసిన చర్యలన్నింటినీ తీసుకునే భాగంగా వ్యవసాయం ప్రాధాన్యత క్రమంలో తీసుకొని ఇప్పటికి కూడా 65-70% మంది ప్రజలు, తెలంగాణ ప్రజలు పల్లెల్లో జీవిస్తున్నారు. కాబట్టి వ్యవసాయం బాగుపడింది, నా తెలంగాణ బాగుపడదు, ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ ఉండాలని చెప్పి వారు రైతు కేంద్రంగా పరిపాలన చేసింది. కాబట్టి పల్లె ఆర్థిక వ్యవస్థలు పెరిగిపోయినాయి. ఒక్కొక్క ఊర్లో మీరు ఆలోచిస్తే 50-60 లక్షల టన్నులు ఉన్న వరిధాన్యాన్ని 3 కోట్ల వరిధాన్యానికి ఉత్పత్తికి పెరిగిన తర్వాత ఎన్ని హార్వెస్టర్లు రావాలి, ఎంత విస్తీర్ణం పెరగాలి, ఉన్న వ్యవసాయం ఎంత స్థిరీకరణ జరగాలి, ఎన్ని లక్షల ఎకరాల కొత్త ఎకరాలకు నీళ్లు రావాలి, ఎన్ని పెస్టిసైడ్స్ రావాలి. యూత్ మొత్తం కూడా అసలు గ్రామంలో ఇప్పుడు మా ఊర్లో చూసుకుంటే, మా ఊరు అనంతారంలోనే ఒకప్పుడు ఒక 50-60 ట్రాక్టర్లు ఉండేవి. దరిదాపు ఇప్పుడు మా ఊర్లో దరిదాపు 175-200 ట్రాక్టర్లు ఉన్నాయి. యూత్ మొత్తం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిన హార్వెస్టర్లు సంఖ్య అసలు చాలా పెరిగిపోయింది. బ్యాంకుల నుంచి అనుబంధంగా నేను అనేది ఏంటంటే, ఒక హార్వెస్టర్ నడుస్తుంది అనుకోండి, దానికి సంబంధించి ఒక స్పేర్ పార్ట్ కావాలి కదా. ఒక 10 ట్రాక్టర్లు పెరిగినాయి అనుకోండి, దానికి సంబంధించి ఒక స్పేర్ పార్ట్స్ కావాలి కదా, ఒక షాప్ రావాలి కదా, ఒక మెకానిక్ రావాలి కదా, హెల్పర్లు కావాలి కదా. ఇట్లా మీరు చూస్తే కొన్ని లక్షల మంది యువకులు అందరూ కూడా దీంట్లో ఎంగేజ్ అయిపోయినారు. ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ కేసీఆర్ గారు అక్కడ నాటి పట్టుకొని దాని మీద అక్కడ దానికి వారికి సేవ చేసినారు. రెండోది కూడా ఇంకో అతి ముఖ్యమైన పాయింట్, టీవీఎస్ అని మన మోటార్ బైకులు తయారు చేస్తారు కదా. కరోనా టైంలో కూడా టీవీఎస్ ఒక సర్వే ఇచ్చింది, ఇంట్రెస్టింగ్ విషయం, 2 వీలర్ సంబంధించి. ఇక్కడ కరోనా టైంలో 4 వీలర్ కార్ల సంఖ్య పర్చేసింగ్ చాలా తగ్గిపోయింది, డ్రాస్టిక్గా తగ్గిపోయింది. ఎందుకంటే లాక్డౌన్ ఉంది కాబట్టి దేశం అంతా బంద్ ఉంది. కానీ విచిత్రంగా టీవీఎస్ వాళ్ళు, మోటార్స్ వాళ్ళు ఇచ్చిన సర్వేలో మీకు తేలిన అంశం ఏం తెలుసా, 2 వీలర్ సంఖ్య పర్చేసింగ్ చాలా పెరిగింది తెలంగాణలో. ఎందుకు అంటే గ్రామాలలో కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి మోటార్ సైకిల్ కొన్నారు. కరోనా టైంలో కూడా తెలంగాణలో 2 వీలర్స్ మోటార్ సైకిళ్ళ సంఖ్య పెరిగింది. దాని అర్థమే వ్యవసాయం పండుగలాగా చేసినాడు. పల్లె ప్రగతితోని పల్లెల్లో ఉన్న అన్ని కూడా కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి అక్కడనే టౌన్లలోనే బాగుంది. దీనికి ఇంకొక నిదర్శనం కూడా మనకు కనిపిస్తుంది ఏంటంటే, 2019 నుంచి 2021 వరకు 2 సంవత్సరాల లాక్డౌన్ నుండి కరోనా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు, డ్రైవర్లు కావచ్చు, ఓలా క్యాబ్స్ కావచ్చు, ఆటో వాళ్ళు కావచ్చు, అంతా లాక్డౌన్ కాబట్టి అందరు పల్లెలకు చేరినారు. గ్రామాలకు చేరితే వీళ్ళందరినీ హక్కుని చేర్చుకునే గ్రామాలు, తిండి పెట్టినాయి, షెల్టర్ ఇచ్చినాయి, అన్నీ చేసినాయి, అన్నీ బాగున్నాయి. కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ సిటీకి వచ్చి వారి ఉపాధులు తీసుకున్నారు. పల్లెను అనేది మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు పల్లెలే భారత ఆత్మ ఎక్కడుందంటే భారతీయ ఆత్మ పల్లెల్లో పట్టుకోమలు అన్నాడు.
ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను చేయబట్టికే మీకు 5 లక్షల జిఎస్బి 15 లక్షలు కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,14,000 నుంచి 3,56,000 కావచ్చు, విద్యుత్ వినియోగంలో నెంబర్ 1 తెలంగాణ కావచ్చు. ఇవన్నీ ఒట్టిగానే మజాగా కారుకూతలు కూస్తే రావు. ఎంతో మేధోశక్తి ఉండి, ఎంతో ముందు చూపు ఉండి, తెలంగాణ ప్రజల పట్ల దృఢ సంకల్పం ఉంటే తప్పితే నాయకునికి ఇవి రావు. ఇవాళ 16 నెలల కాలంలో జరిగింది ఏంటంటే ఇప్పుడు మొత్తం కూడా బేల్ అయిపోయింది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. పర్చేసింగ్ కెపాసిటీ, కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. రైట్, ఓకే, రైట్. విజయాంత్ గారు, పల్లెల్లో ఆర్థికం స్థిరంగా ఉంటేనే అది మొత్తం రాష్ట్రం మొత్తం చాలా స్థిరత్వంగా ఉంటుంది, ఆర్థిక రంగం అనేది అభివృద్ధి సాధిస్తుంది. సో పల్లెల్లో ముందు ప్రజల చేతిలో డబ్బులు ఆడాలి, డబ్బులు ఆడితేనే ఆ డబ్బులు మళ్ళీ మార్కెట్లో సర్క్యులేట్ అవుతాయి. అట్లా మొత్తం అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది. సో వారు చెప్పినట్టుగా కరోనా సమయంలో కూడా అంటే వ్యవసాయ రంగం అప్పటికే బలోపేతం చేసి ఉన్నారు కాబట్టి ఆ రిజల్ట్స్ కరోనా సమయంలో మనకు కనిపించినాయి. లేకపోతే మరింతగా కుదలయ్యే పరిస్థితి అప్పుడు కూడా ఇబ్బంది ఉండేది. కానీ ఇవాళ ఆర్థిక రంగం విషయంలో మళ్ళీ మొత్తం నేల చూపులు చూస్తోంది కాంగ్రెస్ 17 నెలల పరిపాలన అనేది గ్రోకు వెల్లడిస్తుంది. అట్ ద సేమ్ టైం కేసీఆర్ పాలనే బెస్ట్, కేసీఆర్ పాలనే అన్ని రంగాల్ని అన్ని విభాగాల్ని అగ్రపాదాలను నిలబెట్టాయి అనేది గ్రోక్ చెబుతున్నటువంటి వాస్తవం. ఇప్పుడు గ్రోక్ అనేది ఒక పేడు లేదా ఒక పక్షం వహించేటువంటి మీడియా కాదు కాబట్టి కొద్దిగా వాస్తవాలన్నీ ఇప్పుడు వెలువడి బయటకు వస్తున్నాయి. ఏంటంటే అది మొత్తము ఇదివరకు గతంలో జరిగిన అన్నింటినీ ఫీడ్బ్యాక్ లో తీసుకొని రిజల్ట్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది. అది మొహమాటం లేకుండా వస్తుంది కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలకు అది ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా కూడా మారింది. అయితే వాస్తవంగా ఎందుకు తెలంగాణ ఫస్ట్ బీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాల్లో బాగుంది అని మనం అనుకుంటే, అంటే గ్రోత్ చెప్పడం కంటే ముందుగా కూడా చాలా విశ్లేషణలు ఉన్నాయి. మనం ఇది ఇప్పుడు ఒక సాంకేతిక పరమైనటువంటిది ఇస్తుంది రిజల్ట్ కాబట్టి ఇంకా అది ఖచ్చితంగా ఉంటుంది కనుక ఇప్పుడు దాన్ని ముందు పెట్టుకొని డిస్కషన్ చేస్తే మీరు చూడండి సార్, ఇప్పుడు భారతదేశ బడ్జెట్ ఉంది, అనేక రాష్ట్రాల బడ్జెట్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మన బడ్జెట్ చాలా పెరిగి మనం ప్రవేశపెట్టుకున్నాము. ఆ బడ్జెట్ లో మీరు చూస్తే గతంలో ఈ దేశంలో ఏ వర్గాలకైతే ఈ బడ్జెట్ ను కేటాయింపులు అసలు నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టి మిగతా కొన్ని వర్గాలకు ఆ బడ్జెట్లను కేటాయిస్తూ తూతూ మంత్రంగా ఒక కార్యక్రమాన్ని, ఒక పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పోరాటాలు, దాని వెనకాల ఉన్న ఘర్షణ, తెలంగాణ ప్రజానిక జీవితం అవన్నీ చూసినటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారు రూపొందించినటువంటి బడ్జెట్ 2 విషయాలు ఉంటాయి. బడ్జెట్ లో కేటాయింపులు తక్కువ ఉంటాయి, కేటాయించిన కేటాయింపులకి విడుదల తక్కువ ఉంటుంది. అట్లా కాకుండా క్లియర్ గా విడుదల చేసినప్పుడు గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మనకి తెలంగాణ రాకముందు ప్రజలకి నేరుగా ఊర్లోకి ₹1 కూడా ఈ బడ్జెట్ నుంచి పైసలు వెళ్ళకపోయాయి. అవి ఎవరికి వెళ్ళేవి అంటే ఎవరికో పెద్ద పెద్ద పట్టణాలలో రోడ్డు వేయడానికి, దానికి ఈ బడ్జెట్ విద్య, వైద్యం అని ఇట్లా కేటాయింపులు జరిగేది. కానీ అత్యధికంగా వెనుకబడి ఉండి ఆర్థికంగా లోటుగా ఉన్న పేద వర్గాలకు వెళ్ళకపోయింది. ఒక ఊర్లో సాధారణంగా తీసుకుంటే ఒక 400 ఎకరాల భూమి ఉన్నదంటే ప్రతి 6 నెలలకు ఎకరానికి 500 చొప్పున 400 × 500 ఎకరాలు అంటే దాదాపు 20 లక్షల పైన ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక్కొక్క గ్రామంలోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా 200 ఉన్న పెన్షన్ ని మరి ఏం చేసినారంటే ₹2,000 చేశారు. అది చాలా మంది ఉచితాలు అవి ఇవన్నీ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పేద ప్రజల జేబుల్లోకి పైసలు ఉంటాయి. కానీ కేసీఆర్ గారు ఒక సుదూర దృష్టితోటి ఇంతకాలం పేదరికంలో నెట్టివేయబడినటువంటి వర్గాలకు వాళ్ళకు మనం బలోపేతం చేయకుండా ఈ రాష్ట్రాన్ని మనం గట్టిగా చేయలేమనేటువంటి ఒక మంచి నమ్మకంతో ఆయన ఏం చేశారు, ఒక 300-400 మంది గ్రామంలో ఉన్న 300 మందికి 200 మందికి 2,000 వేసినా ప్రతి నెలకు దాదాపు ₹4 లక్షల గ్రామాల్లోకి పోయినాయి. ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ప్రజలకి గ్రామీణ మరో రంగాన్ని బలోపేతం కోసం మళ్ళీ అవే డబ్బులు మళ్ళీ మార్కెట్లో కూడా సర్క్యులేట్ కావడం, అవే డబ్బులు మళ్ళీ మార్కెట్లో సర్క్యులేట్ అయ్యి తద్వారా ఇతర రంగాలు కూడా బలోపేతం కావడం. ఎస్, ఓకే, కంక్లూడ్ చేయండి, పాయింట్ కంక్లూడ్ చేయండి. ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తే తప్ప ప్రజలకు ₹1 ఇవ్వలేదు. దీనివల్ల ప్రతి నెల పెద్ద మొత్తంలో ఆర్థిక సంపద కేంద్రీకరించబడి వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. ఆ కొనుగోలు శక్తి ద్వారా ఇప్పుడు రకరకాల ఇతర రంగాల్లో కూడా చాలా స్పీడ్ అభివృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థ అత్యంత స్పీడ్ గా పూర్తిగా డెవలప్ చెందడమే కాదు చాలా అత్యంత స్పీడ్ గా డెవలప్ చేసింది. అంతేకాకుండా సమగ్ర అభివృద్ధి జరిగింది సార్. ఇక్కడ ఏమైందంటే
లేని వర్గాల చేతిలోకి డబ్బులు చేరినాయి. అది మనం చాలా ముఖ్యంగా గమనించాలి. ఈ Yes, sir. దేశంలో మొదటి నుంచి ఏమవుతుందంటే ఆర్థిక సంపద కొన్ని వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుందని ఒక విమర్శ ఉంది ఆర్థిక నిపుణులు చెప్తున్నది. కానీ ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గమనిస్తే ఇప్పటి వరకు ఆర్థిక సంపద చేరని వర్గాలకైనా చేర్చడానికి కోసం చాలా ప్రయత్నం జరిగింది. దానివల్ల ఏమైందంటే గ్రామీణ ప్రాంత సంపద, గ్రామీణ ప్రాంత ప్రజలు ఇదివరకు సంపద పొందినటువంటి వర్గాల చేతిలోకి రావడం వల్ల వాళ్ళ వినియోగ శక్తి కూడా ఎక్కువ Yes, ఉంటుంది. okay, వాళ్ళ విజయ్ అవసరాలు ఉంటాయి, అప్పటిదాకా లేదు కాబట్టి. బ్రేక్. కేసీఆర్ పాలనే బెస్ట్, ఆర్థిక రంగం అద్భుతంగా పురోగమించింది, అప్పుడు అభివృద్ధి చెందింది అనేది గ్రోక్ వెల్లడిస్తున్నటువంటి అంశం. ఎస్ నరసింహారెడ్డి గారు, మరి ఇప్పుడు 16-17 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి పరిస్థితి ఇప్పటికీ దాదాపుగా 2 లక్షలు చేరుకుంది అంటున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు మొత్తం లెక్కలు తీస్తే. మరి ఏం చేశారు? అప్పుడు ఒకవైపు ఆర్థిక రంగం ఆగం కావడం, అప్పులు మొత్తం తారస్థాయికి చేరిపోవడం, సరే ప్రజలకు ఎందుకు చేరట్లేవు అవనేది? అది ఇప్పుడు అప్పులు చేయటం అనేది ఏ ప్రభుత్వానికైనా తప్పదండి. ఈ కాంగ్రెస్ లేదా అబద్ధాలు ఆడే కారు కూతలు కూసి బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ పాలనలో 7 లక్షల కోట్ల ఒక అబద్ధాలతోని అదొక అంశం, అబద్ధాలతో పవర్లోకి వచ్చినాం. కానీ ఇప్పుడు 2 అంశాలు మనం గమనిస్తే ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ గారి టైంలో అయిన అప్పులు 4.5 లక్షల కోట్లు, 4,28,000 కోట్లు ఎంత ఉంది. 4,28,000 కోట్లు తెచ్చి కేసీఆర్ ఏం చేసిండు అనేది ప్రజలు ఆలోచన చేయాలి. ఒక కాళేశ్వరం కట్టిండు, ఓ 90,000 కోట్లు పెట్టి, 27,000 కోట్లు పెట్టి మొత్తం ప్రతి గింజ ధాన్యం కొన్నాడు కేసీఆర్ గారు. 73,000 కోట్లు 11 విడతలుగా రైతు బంధు ప్రతి సంవత్సరం వేసినాడు. ఒక్కసారి కూడా కరోనా టైంలో కూడా ఎక్కడ బ్రేక్ కాకుండా కరోనా టైంలో కూడా 73,000 కోట్లు వేసినాడు. మొత్తం కూడా రైతు బీమా కట్టినాడు, ప్రీమియం కట్టినారు. ఇంతవరకు మేము ప్రీమియం కట్టలే. వ్యవసాయం మీద 9.5 సంవత్సరాల్లో 4.5 లక్షల కోట్లు, అక్షరాల 4.5 లక్షల కోట్లు వ్యవసాయం మీద తన పాలనలో కేసీఆర్ గారు తెచ్చినాడు. అంటే ఒక 4.5 లక్షల కోట్లు అప్పు చేసి ఒక 60-70 లక్షల కోట్ల సంపదను సృష్టించినాడు. అందుకే మీకు అక్కడ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రైతు బంధు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, ఇప్పుడు నువ్వు ఇంతవరకు రైతు బంధు వేయలే రేవంత్ రెడ్డి. వచ్చిన కాంచి 2 ఎకరాలు అంటాడు, ఎకరం అంటాడు, 3 ఎకరాలు అంటాడు. అది నిక్కి నీళ్ళుగా అసలు 3 ఎకరాలు దాటలేదు ఇంతవరకు. మరి రైతుల చేతులు పైసలే. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రైతు బంధు 2 సార్లు 10,000 వేసినాడు. కాబట్టి సంవత్సరానికి రైతుల దగ్గర పైసలు ఉన్నాయి, పెట్టుబడి సహాయం ఉంది. ఇవాళ పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, మళ్ళీ ఆత్మహత్యలు పెరిగింది రైతు. అందుకే నేను చెప్పే సంక్షేమం మీద పెట్టే ప్రతి పైసా కూడా ఇక్కడ రైతుల ఆత్మహత్యలు తగ్గించినాయి, నేతన్నల ఆత్మహత్యలు తగ్గించినాయి కేసీఆర్ గారి కాలంలో. ఇప్పుడు పెరగడానికి గల కారణం ఏంటంటే మీరు ఈ లక్షల కోట్లు అప్పు చేసి 2 లక్షల కోట్లు అప్పు చేసి నువ్వు ఎక్కడ పెట్టినావో చెప్పు. మీ ప్రాధాన్యత ఎంత చెప్పినా కాంట్రాక్టర్లు బిల్లు చెల్లించటము వీటల్లో ఉంది. కానీ 323 కోట్ల రూపాయలు పల్లె ప్రగతికి కేసీఆర్ గారు ప్రతి నెల ఇచ్చినాడు కదా. ఇప్పుడు మీరు ఆ స్కీమ్ని ఎందుకు ఆపినారు? ఎందుకు మీరు పల్లెలలో డబ్బులు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు? ఎందుకు ఇవ్వట్లేదు? ట్రాక్టర్లు మూలబడిపోయినాయి, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రావట్లేవు, సర్పంచులు అయ్యో పనిచేస్తే వాళ్ళ దానికోసం వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఊర్లలో మీరు పెట్టిన డబ్బులు ఏందో రేవంత్ రెడ్డి చెప్పు. నువ్వు పల్లెటూర్లకు మీరు ఇచ్చిన డబ్బులేంది? రైతులకు మీరు ఇచ్చే రుణమాఫీ 50,000 కోట్ల నుంచి లాస్ట్కి వచ్చేవరకు 12-13,000 కోట్లు పెట్టి దాన్ని కథం పట్టిస్తుంది. ఇంతవరకు రైతు బంధు లేనే లేదు. రైతు బీమా కనీసం రైతు చనిపోతే 5 లక్షలు వచ్చేది, బీమా కూడా కట్టలే, ఎల్ఐసికి ప్రీమియం కూడా కట్టలే. కాబట్టి పల్లెలు మొత్తం ఇలా దివాలు తీసే పరిస్థితి వచ్చేసి శ్మశానంలాగా తయారైపోయినాయి, ఆత్మహత్యలు పెరిగినాయి. కాబట్టి అప్పులు చేసినా ప్రాధాన్యత క్రమం ప్రకారం మీరు సంక్షేమ పథకాలు ఒక్కటి ఉదాహరణ చెప్తే అప్పు చేసిన అంటుండు. ఇప్పుడు మా దగ్గర నల్గొండ జిల్లాలో దామెర్రచెల్ల దగ్గర 30,000 కోట్లు పెట్టి 4,000 అల్ట్రా మెగావాట్ పవర్ ప్లాంట్ కట్టింది కేసీఆర్. నువ్వే పోయి మనం ఓపెన్ చేసారు కదా, మీరే సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేసారు కదా. దేనికోసం కట్టింది? 30,000 కోట్లు పెట్టి కట్టింది కాబట్టి వాళ్ళ విద్యుత్ సమస్య లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. అయినా ఉన్న వ్యవస్థను నువ్వు నడపలేక ఇంకా అసమర్థ పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది తార్కాణం నేను అనేది. పరిపాలనకు ముందు చూపుకు తెలంగాణ ప్రజల మీద ఉన్న కమిట్మెంట్కు కేసీఆర్ యొక్క పరిపాలనే తార్కాణంగా ఇలా అదే విషయాలు గ్రోక్ కూడా చెప్తుంది. రైట్, ఓకే. విజయానంద్ గారు, అంటే అప్పులు అంటే ఏ ప్రభుత్వమైనా అవసరం కోసం అప్పులు చేయొచ్చు. అప్పులు అనేది సంపదగా సృష్టించబడాలి, ఆ సంపద ఫలితాలని ప్రజలకు చేరుకోగలగాలి. సో అట్లాంటప్పుడే సరే దానికి ఒక సార్థకత ఉంటుంది. కానీ అట్లా కాకుండా అప్పులేమో విపరీతంగా పెరిగిపోవడం, ఆర్థికమేమో మొత్తం నేల చూపులు చూడడం. సో ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా ఎక్కడ దాకా పోతుంది? 17 నెలలకే ఇట్లా ఉంటే మొత్తం ఇంకా దాదాపు 3.5 సంవత్సరాల సమయం ఉంది ఇంకా అటు ఇటుగా. సో ఇంకా ఎట్లా పోతుంది ఆర్థిక రంగం పరిస్థితి అన్నటువంటి ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అప్పుల విషయంలో వాస్తవంగా భారతదేశంలో వేరే రాష్ట్రాల కంటే మనం చాలా తక్కువగానే అప్పు చేసి ఉండే, కానీ అప్పుడు వాస్తవంగా బాగా ప్రతిపక్షాలు అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి డిమోరల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు.
అది రెండోది ఏంటంటే అప్పుడు చేసినటువంటి అప్పులు ఇంతకాలం 60 ఏళ్లుగా వ్యవస్థకి ఆర్థిక నిధుల కేటాయింపులకు నోచుకునేటువంటి తెలంగాణను చాలా సత్వరంగా స్పీడ్గా డెవలప్ చేయాలి, మనకు వచ్చిన అవకాశాలను తొందరగా అందిపుచ్చుకోవాలని చెప్పి ఆ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి. భారీ ప్రాజెక్టులు అంటే శాశ్వతంగా తెలంగాణకు కొన్ని పరిష్కారాలు చూపకపోతే ఇది ఇట్లనే రోగగ్రస్తురాలైన తెలంగాణగా మిగిలిపోతుందని చెప్పి భారీ ప్రాజెక్టులకి పెద్ద మొత్తంలో విద్యుత్తు, వాటర్ రెండింటికి ప్రధానమైనటువంటి అంశాలకి కేటాయింపులు చేస్తున్నారు. అది పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ బడ్జెట్ దానికి పోయింది. అది దీర్ఘకాలంలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి, సుస్థిర అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేది అప్పటికి అంచనా. అందువల్ల పెద్ద మొత్తంలో కేటాయించిన ఆ కేటాయింపుల ఫలితాలు కూడా చాలా తక్కువ టైంలో రావటం జరిగింది. ఒకవేళ అట్లా అప్పు చేయకుండా ప్రాజెక్టులు తీసుకోకపోయినట్లయితే మిగులు రాష్ట్రంగా మనకు కనబడుతుంది కావచ్చు, కరెక్టే. కానీ ఏమైతుంది, భారతదేశంలో ఒక వాటర్ విధానం తీసుకొచ్చింది. మొత్తము నదీ జలాలను కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకున్న తర్వాత అప్పుడు మాకు పైసలు ఉన్నప్పుడు మేము ప్రాజెక్టు కడతామంటే ఆ ప్రాజెక్టు సొంతంగా మనం కట్టుకునేటువంటి అవకాశం లేదు, వాళ్ళు పర్మిషన్లు ఇయ్యరు. అది పెండింగ్ అయ్యి మొత్తం గోదావరి జిల్లాలు మనకు రానిరావు. అప్పుడు ఏమంటారంటే తెలంగాణ వచ్చే లాభం మన నీళ్లు మనకు రాకనే పాయ అనేటువంటి పరిస్థితి వస్తుండే. కాబట్టి 2023 లోపే మనకు ప్రాజెక్ట్ అందుబాటులోకి రావాలని చాలా దాని మీద బాగా పట్టుకున్నటువంటి నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు వెంటనే కాళేశ్వరం పూర్తి చేయాలి, మిగతా ప్రాజెక్టులు అన్నింటినీ మొదలుపెట్టి ఆ వాటర్ కేటాయింపులు మనం నిలుపుకోవాలనే దాని మీద దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందువల్ల అప్పుడు అప్పులు చేసేది. ఇప్పుడు కూడా అప్పులు చేయవచ్చు. అప్పుడు ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు విమర్శించినట్టుగా మనం కూడా విమర్శ చేయడం తప్పైతుంది. అప్పు చేయడం తప్పు కాదు, కానీ ఆ అప్పు తెచ్చిన పైసలని దేని మీద కేటాయిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ సుదీర్ఘ కాలంలో ఉండేటువంటి దీర్ఘకాలిక ప్రణాళికలతో కొన్ని సంక్షేమ పథకాలకు ఇతర అవసరాల కోసము వాడడం జరుగుతుంది. కాబట్టి నిర్మాణాత్మకమైన అప్పులు చేయాలి. కానీ ప్రస్తుతం మనకి కనబడుతున్నది ఏంటంటే ఇప్పటి వరకు ఏది కూడా ఒక సుదీర్ఘంగా నిర్మాణాత్మకమైన కార్యక్రమం మీద ఈ ప్రభుత్వము తీసుకొని పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం అయితేనేమి, ఇతర చేయడానికి ఎలాంటి కార్యక్రమం తీసుకోకపోవడం కూడా కొంత ప్రజల్లో అసంతృప్తి వాళ్ళకి కనబడడానికి ఒక కారణమైంది. ఇప్పుడు మీరు ఆ పేపర్లు చూస్తే ఇప్పుడు వ్యవసాయ సంబంధిత పథకాలు ఇంతకుముందు మనం చర్చించినట్టుగా రాజేష్ గారు ఎంత ముఖ్యమైన అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, 46,000 చెర్లను మొత్తం కూడా పూడికలు తీసేసి భూగర్భ జలాలు పెంచినాడు. ఇవాళ అందుకే భూగర్భ జలాలు మొత్తం మళ్ళీ ఆ చెర్లను పట్టించుకున్నది లేదు, మళ్ళీ గంటలు పడుతున్నాయి. రెండోది గ్రామీణ రైతులకు సాగు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు బంధు ఇట్లాంటి పథకాల ద్వారా జీవన ప్రమాణాలు పెరిగినాయి రైతులలో. ఇంకొక ముఖ్య అంశం చూస్తే ఒకనాడు చంద్రబాబు నాయుడు ఆయన అసెంబ్లీలు చెప్పినాయి, ఆంధ్రాలో ఒకనాడు ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో 20 ఎకరాలు కొనేది, కానీ ఇవాళ తెలంగాణలో ఒక్క ఎకరం అమ్ముకుంటే ఆంధ్రాలో 20 ఎకరాలు కొనే పరిస్థితి ఉందని. అంటే ఇవాళ భూముల రేట్లు మొత్తం నేలబారైపోయినాయి. కేసీఆర్ గారి పల్పాలలో తెలంగాణలో ఏ మూలకు ఆదిలాబాద్ చివరికి పోయినా కానీ 35 లక్షలకు తక్కువ ఎకరం భూమి లేదు. ఇలా భూముల రేట్లు ఎందుకు పడిపోయినాయి అంటే పల్లెలు దివాలు తీసినాయి, కొనుగోలు శక్తి లేదు కాబట్టి భూముల రేట్లు పడిపోయినాయి. అంటే తెలంగాణ సంపద తగ్గిపోయింది, సంపద రేటు తగ్గిపోయింది. 15 లక్షల జిఎస్డిపి ఉన్నది, ఇలా ఎందుకు పడిపోతుంది అంటే పెంచలేకపోతున్నాం. అదే కొలమానం సింపుల్ గా నీకు అర్థమైపోతుంది. దీంట్లో జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి, కొనుగోలు శక్తి తగ్గింది, భూముల రేటు తగ్గిపోతున్నాయి. ఇలా పేపర్లు ఇచ్చినట్టు రవాణా శాఖ ఆదాయం తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిపోయింది. నీకు మద్యం రేట్ల మీద ఓన్లీ నువ్వు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. రైట్, ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 500 డేస్ కంప్లీట్ అయింది. అయినా కూడా 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు లేవు. తర్వాత వాటికి కొనసాగింపుగా అనేక హామీలు ఇచ్చారు, వాటి ప్రారంభం లేదు, వాటి ప్రస్తావన లేదు. సో 500 రోజులైనా కూడా హామీల అమలు ఏది? డిక్లరేషన్లు, గ్యారంటీలు పూర్తిగా ఆ పేరుతో మోసం చేసింది రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నరసింహారెడ్డి గారు, సో 500 డేస్ అయింది, ఇంతవరకు 100 డేస్ పోయి కూడా 400 డేస్ అయినట్టు 500 డేస్ అంటే. సో అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు, అసలు ఎప్పుడు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, ఉంటాయా, ఉండవా? ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి ఎంత దొంగ అంటే అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, దొంగ మాటలు. ఆ రోజుకు డొలుపుకొని పోయే బాబత్ తప్పితే ఒక పరిపాలన మీద శ్రద్ధ కానీ, ఒక దూరదృష్టి కానీ, తెలంగాణ మీద యాక్చువల్గా ఈయనకు ప్రేమ లేదు. ఈయన ఏందైనా చంద్రబాబు సంచులు మోసినోడు, వాళ్ళ చెప్పులు మోసినోడే తప్పితే చంద్రబాబు ఈయనకి ఇక్కడే ఉంది. కేటీఆర్ గారు చెప్పినట్టు మీరు అన్నారు 100 రోజులు 6 గ్యారంటీలు అన్నారు. మీరు ఇచ్చిన హామీలు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. ఇవి కాక డిసెంబర్ 9 రుణమాఫీ. ఇవి ప్రధానంగా మీరు ప్రచారం చేసి అందరితోని అటు రైతులతోని ఓటర్లు దేశీయాల అధికారంలోకి వచ్చినారు. 100 రోజులు అయిపోయినా 500 రోజులు అయినాయి.
మీరు 6 గ్యారంటీలలో 13 పథకాలు ఉన్నాయి రాజేష్ గారు. 13 పథకాలలో మీరు ఒక్క పథకం ఏదైనా సంపూర్ణంగా ఆచరణలోకి వచ్చింది ఒక్క పథకం చెప్పండి కాంగ్రెస్ నాయకులు. అదే అడిగింది కేటీఆర్ గారు నిన్న. మహాలక్ష్మి పథకం మొదటి పథకం తీసుకుందాం. దీంట్లో ఉచిత బస్సు అని ఒకటి పెట్టి దాని పర్ఫార్మెన్స్ ఎట్లుందో మనకు తెలుసు. ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు తెలంగాణలో నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు మీరు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం అయిపోయింది అంటున్నాను. నిన్న బట్టి విక్రమార్క గారు కూడా మహాలక్ష్మి అయిపోయింది అంటాడు. ఎట్లా అయిపోతుంది బట్టి విక్రమార్క గారు? 2,500 ప్రతి మహిళకి ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ లెక్క చెప్తాను నేను. 3,30,00,000 మంది ఓటర్లు ఉన్నారని పోయినసారి అసెంబ్లీ ఎన్నికలు చెప్పింది ఎలక్షన్ కమిషన్. 50% మహిళలు ఉన్నారు. అంటే 1,60,00,000 మంది దరిదాపు ఉన్నారు మహిళలు. మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీరు కట్ చేస్తే కూడా ఒక 70-80 లక్షల మంది మహిళలు అయితే వస్తారు కదా. ఈ 80 లక్షల మందికి అయితే మీరు మహిళలకు నెలకు 2,500 చొప్పున 16 నెలల నుంచి ఇవ్వాలైతే మీరు బాకీ పడినారు గారు రేవంత్ రెడ్డి. సిగ్గు అనిపిస్తలేదా నీ పరిపాలన పట్ల అంటున్నా నేను. రెండోది రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తుండి 15,000 ఇస్తాను గొప్ప మాటలు బట్టి డాంబికాలు పలుకుతుంది. ఏమైపోయా 15,000 అంటివి. నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 12,000 ఇస్తామండి బాగలేదండి. సరే పోనీ ఈ ఇచ్చేదేదో ఈ సచ్చినోనికి వచ్చినంత పెట్టి వాడు 12,000 అయినా సరే అనుకుంటారు రైతులు. 12,000 లేదా, 6,000 లేదా, 3,000 లేదా, ఇంతవరకు 3.5 ఎకరాలు దాటలేదు. అదిగా నువ్వు ఎన్నడీ 70 లక్షల మందికి రైతు బంధు వేయాలి కేసీఆర్ వేసినట్టు. అయిపోయిందా? ఇది పోయింది. నువ్వు అన్న 100 రోజులలో పోయింది. ఇంకోటి చెప్పిండు, ఏది విద్యార్థులకు స్కూటీలు ఇస్తామంటారు. ఈ కాక రైతు బీమా చెప్పినావు. ఎన్ని పథకాలు చెప్పారు మీరు? 6 గ్యారంటీలకు సంబంధించి 13 పథకాలలో 2,000 నుంచి 4,000 పెన్షన్ అయ్యా. కొంచెమైనా మానవత్వం అని ఉండాలి నీకు. పెన్షన్ మీద బతికేటోళ్ళు ఇవ్వాలా? తెలంగాణ రాష్ట్రంలో 42 లక్షల మంది రాజేష్ గారు. కేసీఆర్ ప్రభుత్వం 42 లక్షల మందికి 2,000 చొప్పున ఇచ్చింది. ముష్టి 2,000 అయింది, నేను 4,000 ఇస్తాను మంచిదని నమ్మిరి. మరి 4,000 ఐదు ఒక్క మహిళకన్నా ఇచ్చిన. అసలు ఆ 2,000 ఇప్పుడు 2,000 ఎగ్గొట్టిండు. ఇచ్చే 2,000 అవే మధ్య 2,000 ఎగ్గొట్టిండని మొన్న హుజూర్నగర్ మీటింగ్లో చెప్తుంది. ఒక మహిళ వచ్చి చెప్తుంది, పాపం ఒక పెద్ద ఆయన వచ్చి చెప్తున్నాడు. అవి ఇస్తలేవు. తులం బంగారం ఇస్తుడు కేసీఆర్. నీ తులం బంగారం ఇస్తే 1,00,000 రూపాయలు ఏందంటివి. పేదవాళ్ళు బంగారం వేసుకోవద్దా అని డైలాగులు కొడుతుంది. ఏదో తులం బంగారం అసలు కళ్యాణ లక్ష్మి రావట్లేదు. ఇవి కాక రుణమాఫీ అంతా డ్రామా అంటిగా. ఆ డ్రామా అంతా మనకు తెలుసు. 49,500 కోట్లని మొదలుపెట్టిండు. అది 31,000 కోట్లు చేసిండు. 26,000 కోట్లు అన్నారు బడ్జెట్లో. అన్ని తీసి లాస్ట్కి వచ్చే వరకు 18,000 కోట్లని డిక్లేర్ చేసినారు. రైతులకు చేయని 12,000 కోట్లు. 55 లక్షల మంది రైతుల నుంచి లాస్ట్కి వచ్చేదకే 18 లక్షల మందికో 20 లక్షల మందికో చేసి అది గుండు సున్నా పెడుతుంది. సో అదే నేను సెటరికల్ చెప్పాను, ఫిబ్రవరిలో 31 రాదు, అట్లా రుణమాఫీ కాదు. ఇప్పుడు ఎన్ని వాయిదాలండి? కాబట్టి ఏంటంటే పరిపాలనలో నీకు శ్రద్ధ లేదు. మీకేమైనా కానీ సంపాదన మీద శ్రద్ధ, నెల అధిష్టానానికి ముడుపులు పంపించాలి. మంత్రులు అయితే విపరీతంగా పోటీపడి దోసుకుంటారు ఒకరి మీద ఒకడు. ఇసుక కొంతమంది, లాబియింగ్ కొంతమంది, మద్యం కొంతమంది. అరే ఇప్పుడు మా దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్పి ముగిస్తాను నేను. మా దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రి ఉన్నాడు. ఆయన ఇంకొక మంత్రి వెంకరెడ్డి గారు ఉండరు. వీళ్ళిద్దరికి అసలు జిల్లా పట్టదు. హెలికాప్టర్లు అయితే ఎర్ర బస్సుల కంటే అధ్వానం. 3 కిలోమీటర్లకు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు హెలికాప్టర్లు అయింది. ఈయన రాడు ఆయన రాడు, ఇద్దరు పంచాయతీ. నేను పోవాలంటే నేను పోవాలని. ధాన్యం కొనుగోలు మీద ఆయన పౌర సరఫరాల మంది, ఆయనకు అసలు సోయి ఉండదు, మాట్లాడు. నాగార్జునసాగర్ డ్యామ్ మొత్తం ఇవాళ ఆంధ్రలో ఆక్యుపై చేసుకున్నారు. దాని మీద నీళ్ళ మంత్రి మాట్లాడి ముఖ్యమంత్రికి సోయి లేదు. పరిపాలన మొత్తం వైఫల్యమై కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు నాయన నువ్వు రా కేసీఆర్ అని ప్రతి గ్రామంలో ఇవాళ అడుగుతున్నారు. ప్రజలు అడుగుతున్నారు, కేసీఆర్ని యాడ్ చేసుకుంటారు. ఇవాళ విజయానంద్ గారు, ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చేదంటే సరే 5 సంవత్సరాల సమయంలో అమలు చేయడం అనేది వేరు. బట్ ఏంటి 100 రోజుల్లోనే అమలు చేస్తాం అనేది 6 గ్యారెంటీలు, దాంట్లో 13 అంశాలు ఉన్నాయి. సో సరే 100 రోజుల్లో అమలు చేయలేకపోయారు. అట్లీస్ట్ 200 డేస్లోనే చేశారా, 300 డేస్లోనే చేశారా, 400 డేస్లోనే చేశారా? లేదు, 500 రోజులు దాటింది, 500 రోజులు అవుతుంది, ఇంతవరకు మరి అమలు కాదు. ఇంతవరకు అట్లీస్ట్ అసలు చేస్తారా లేదనేది దాదాపు చేతులు తీసినటువంటి పరిస్థితి మనకు అదే ఆల్మోస్ట్ చేతులు అయితే సరిగా 6 గ్యారెంటీలు అనేవి లేవు అనేది. 6 గ్యారెంటీలు కాదు, మినిమం పాత పథకాలు కొనసాగించి డే టు డే గవర్నమెంట్ రన్ చేయడం కష్టమే. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారిని చూస్తే గత 15-20 రోజులుగా ప్రతి నెలలో దాదాపు అప్పుల కోసం వెళ్ళడము మనం చూస్తుంటేనే ఏమవుతుందంటే ఆర్థిక సంపద సృష్టించడం అనేది వాళ్ళకి అవ్వలేదు, ఈ ప్రభుత్వంతో కాలేదు. కాక ఏం చేస్తారంటే టెంపరీగా అక్కడక్కడ అప్పులు తీసుకొచ్చి
మన ఎస్యూ భూములు తాకట్టు పెట్టిన పైసలు ఇట్లాంటి వాటితో తాత్కాలికంగా కొంత ఉపశమనాలు వేస్తూ రన్ అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, మొన్న జిఎస్టీ 0 వచ్చింది. మొత్తం వసూళ్లలో 36% మాత్రమే జిఎస్టీ వసూలైంది. ప్రజల కొనుగోలు శక్తి చాలా ఘోరంగా పతనమైంది సార్. బయట చాలా మార్కెట్ లో వ్యాపారస్తులు కూడా చాలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దానివల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఇప్పుడు సంపద లేనప్పుడు కేటాయింపులు చేయడం సాధ్యం కాదు. లంక బిందెలు దొరకలే కాబట్టి అది ఇంపాసిబుల్. కాబట్టి అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు కనుక అప్పుల కోసం అన్న తీసుకొచ్చి చేద్దామంటున్నారు. అట్లా ప్రభుత్వాన్ని నడపడం చాలా కాలం సాధ్యం కాదు కనుక ఖచ్చితంగా వాళ్ళు ప్రకటించిన గ్యారెంటీస్ వాళ్ళు అమలు చేయలేరు. రెండోది, కనీసము అంతకుముందు కొనసాగిన పథకాలేమో అప్పుడు ఉన్నటువంటి కొంత ప్రజల కొనుగోలు శక్తి ద్వారా వచ్చిన టాక్సేషన్ తో కొంత నడిచింది. కానీ ఇప్పుడు కష్టము. తర్వాత అందరికీ ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచున్నారు. మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పినారు, ఉద్యోగులకు ఇచ్చినారు. చాలా మందికి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవి కానీ చాలా పెద్ద మొత్తంలో చెల్లించాల్సినవి చెల్లిస్తామని చెప్పి హామీలు ఇచ్చినవి చాలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఆ విషయాలన్నీ ముందుకు రాలేదు. కళ్ళల్లో వడ్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కష్టం చేసి 4 నెలలు వెయిట్ చేసి ఇంకా పైసలు వస్తాయి అమ్ముకుంటామంటే ఇప్పుడు అవి ఎత్తే పరిస్థితి లేదు. అవన్నీ ఎత్తితే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేయాల్సింది. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ చాలా కష్టమైనటువంటి పరిస్థితులలో నాన్ సీరియస్ గా నడుస్తున్నట్టు కనబడుతుంది. ప్రభుత్వం రివ్యూ చేసుకొని చాలా సీరియస్ గా వీటి మీద ఆలోచన చేయకపోతే కొంత సంక్షోభం వస్తుంది. రాజకీయంగా అందరు రోడ్ల మీదకి వచ్చి అల్లరి చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కొంత విశ్లేషణ చేసుకొని దీనికి ఏదైనా కొంత మంచి పరిష్కారాన్ని వెతకపోతే తెలంగాణ కొంత అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందనేది ఆలోచన. కేటీఆర్ గారు ఒక పాయింట్ చెప్పింది నిన్న. ఇప్పుడు రైతు బంధుకు పైసలు లేవంటున్నావు, రైతు బీమాకు పైసలు లేవంటున్నావు, కళ్యాణ లక్ష్మి పైసలు లేవంటున్నావు, 2500 పైసలు లేవంటున్నావు. కానీ మూసీ మాత్రం 1,50,000 కోట్ల సుందరీకరణ చేస్తా అంటున్నావు. ఇప్పుడు మూసీలో నువ్వు 6 గ్యారెంటీల మూసీ ఉందా? నీ 420 హామీలలో మూసి ఉందా? ఎందుకు అంటే కళ్యాణ లక్ష్మి ఇస్తే ఆయన కమిషన్ రాదు, రైతు బంధు ఇస్తే కమిషన్ రాదు, 2,500 ఇస్తే కమిషన్ రాదు. కమిషన్ దేంట్లో వస్తుంది? 1,50,000 కోట్ల కమిషన్ వస్తుంది. 20-30 కోట్లు దోసుకోవాలి, మళ్ళీ అలా బాసులకు పంపించాలి. అందుకే వీటి మీద శ్రద్ధ లేదు. వీటిలో కమిషన్ రాదు కాబట్టి, వాటిలో కమిషన్ వస్తుంది కాబట్టి కమిషన్ దొబ్బుకోవాలి. మళ్ళీ తీసుకుపోయి ఆ రాహుల్ గాంధీకో సోనియా గాంధీకో ఎవరికో కట్టబెట్టాలి. కాబట్టి మూసి అని హైడ్రా అని ఒక డ్రామాలు లేపుతున్నారు. విజయానంద్ అంటే వారు చెప్పినట్టుగా హైడ్రా అనేది కేవలం పెద్దోళ్ళ కోసమే, అంటే వాళ్ళని కాపాడడం కోసమే అనేది ఒకటైతే, మూసి చెప్పలేదు, ప్రజలకు చెప్పినటువంటి మాటలేదు, ప్రజలు ఎవరు కోరుకోలేదు. ఏమైంది 6 నెలల తర్వాత మూసి సుందరీకరణ చేసి కొంపలాంటికపోయింది అంటున్నా నేను. సరే అది కూడా చేస్తే చేయొచ్చేమో. తర్వాత చేయండి. 6 గ్యారంటీలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఏవైతే ఇచ్చినామో గ్యారంటీ కార్డులు ఇచ్చారో ఆ గ్యారంటీ కార్డులు ఫుల్ఫిల్ అయిన తర్వాత ఏమన్నా చేయొచ్చు. ఆ ప్రజలకి అవసరాలకు కావాల్సినటువంటి, వాళ్ళ ఆర్థిక స్థిరీకరణకు కావాల్సినటువంటి, వాళ్ళ శాశ్వత డెవలప్మెంట్ కి కావాల్సినటువంటి అంశాల మీద పెడితే బాగుంటది. ఈ సుందరీకరణలు ఇవన్నీ సెకండ్ కేటగిరీకి వస్తాయి సార్. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర అంత సంపద ఉండి నిత్యం ప్రభుత్వం నడిచేంతటువంటి ఆదాయం అంటే ముఖ్యమైన ప్రాధాన్యాలకు ఫోను ఏమైనా మిగిలితే మనం ఆ కేటాయింపులు అట్లాంటి వాటి మీద తప్పకుండా చేసుకోవాలి. కోటి సుందరీకరణ చేయడము, హైదరాబాద్ సుందరీకరణ చేయడము, ఇవన్నీ చేస్తే బాగానే ఉంటది. కానీ ఫస్ట్ ప్రాధాన్యత ఇప్పుడు గత ప్రభుత్వాన్ని కొంత వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుంటే మిషన్ కాకతీయ తీసుకున్నారు. మిషన్ కాకతీయ తీసుకుంటే ఏమైంది, చెరువులు చాలా పునరుద్ధరైంది, తక్కువ బడ్జెట్ తోటి పెద్ద మొత్తంలో నీటి సంపద వచ్చింది. అది శాశ్వతంగా 20 ఏళ్ళు ఉంటుంది ఆ చెరువు కూడిక తీస్తే. అట్లాంటి ప్రాజెక్టు తీసుకోకుండా ఇట్లా కొన్ని వాళ్ళ సొంత ఆలోచనలతో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల బడ్జెట్ అంతా దాని మీద పోయింది. అది వివాదాస్పదమైంది. రియల్ ఎస్టేట్ పడిపోయింది. దాని ప్రభావాలు ఇవాళ మనకు చాలా వింతగా కనబడుతుంది. రైట్, ఓకే విజయానంద్ గారు. ఒక 500 డేస్ అయినా కూడా హామీల అమలు ఏది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు అన్నారు, 100 రోజులు అన్నారు, 100 రోజులు పోయి 400 రోజులు అవుతుంది. ఆ హామీలకు అతీగతి లేదు, ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు నిన్న తెలంగాణ భవన్లో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ నుంచి చాలామంది కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్భాటంగా వేలాది కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం, పెట్టుబడులు తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించుకుంటుంది. కానీ అడిగి పోయి మొత్తం ఊరు పేరు లేనటువంటి కంపెనీలతో ఒప్పందాలు జరిగినాయి. గతంలో దావోస్లో జరిగినటువంటి విషయంలో కూడా అక్కడ ఏంటది కంపెనీ పేరు ఉర్సా క్లస్టర్స్ తోటి ఎంఓయూ గుర్చుకుంది. దానికి అసలు ఏమాత్రం టర్నోవర్ లేనటువంటి కంపెనీ, ఆ స్థాయికి టర్నోవర్ లేనటువంటి కంపెనీ నరసింహారెడ్డి గారు. సో ఇట్లా ఒక ఫేక్ కంపెనీలతోటి, దానికి ఆ స్థాయి లేనటువంటి కంపెనీలతోటి ఎంఓయూలు కుదుర్చుకోవడం, ప్రకటనలు చేయడం, దానికి ఏంటి ప్రయోజనం? ఎందుకంటే ఈయనకు స్థాయి లేదు కదా, ఈయనకు అసలు ఏమి లేదు. ఇప్పటికీ 40 సార్లు 50 సార్లు ఢిల్లీ పోయి వచ్చిండు ఈ 500 రోజుల్లో.
16 నెలల్లో. ఇప్పుడు అమెరికా పోయిన నెల రోజులు మొన్న ఏదో సీఓలు అంటాడు ఈఓ అంటే ఇలా జపాన్ పోయాడు. ఈ జపాన్ గురించి ఒకటి చెప్పాలి ప్రజలకు. ఇప్పుడు జపాన్ ముఖ్యమంత్రి పోయిండు కదా, ఒక ఇండస్ట్రియల్ మినిస్టరు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మరి ఈసారి ఆయన తీసుకుపోలే. ఇవి సీక్రెట్ మీటింగ్ ఏంది ఇంతకు? అసలు కన్సర్న్ ఆయన 2 శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి. నీ దగ్గర ఉన్న హోంశాఖ, ఇక్కడ హత్యలు జరుగుతుంటాయి, మానభంగాలు జరుగుతాయి, నువ్వు పోయేమో జపాన్లో కూర్చుంటావు. నీ దగ్గర ఉన్న మున్సిపల్ శాఖలో అసలు నీళ్లు రావట్లేవు, ఎండాకాలం వచ్చింది, బిందెల ప్రదర్శనలు జరుగుతున్నాయి, నువ్వు పోయి జపాన్లో కూర్చుంటావు. అన్ని శాఖలు 7 శాఖలు నీ దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేసే బదులు రైతుల కొనుగోలు లేదు, వడగళ్ళ వానలు పడుతున్నాయి, ఏవి పట్టలేదు, ఒడ్ల కొనుగోలు ఏది లేదు, ఏది పట్టలేదు. కానీ అక్కడ పోయి ఎంజాయ్ చేయాలి. ఈ జపాన్ పర్యటనలో నిన్న పోయింది ఆయన ఏంది కిషుకో, మీరు చెప్పిన ఇలాక సిటీ ఎంత విచిత్రం అంటే ఎంత నవ్వొస్తుందంటే ఈయన ఎంత ఏదో ఒక ఊరికి పోయింది కదా కిటాకుషు అనేది మీరు కూర్చొని నెట్లో కొట్టండిగా. ఇది ఒక మున్సిపాలిటీ, మా సూర్యాపేట మున్సిపాలిటీ ఎట్లనో, మా సూర్యాపేట కంటే చిన్న మున్సిపాలిటీ. నల్లగొండ జిల్లాలో నల్లగొండ మున్సిపాలిటీ కంటే సూర్యాపేట ఒక తిరుమలగిరి మున్సిపాలిటీ లాంటి మున్సిపాలిటీ అది. ఆడపోయి ఆ దండలు వేసుకొని ఏందా ప్రదర్శన ఏందండి? ఆ ప్రదర్శన అలా దండలు వేసుకొని చుట్టేసి ఈ 9 లక్షల జనాభా ఉంది దీంట్లో, 9,40,000 జనాభా ఈ మున్సిపాలిటీది. ఈ మున్సిపాలిటీ వచ్చాట ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకో టౌన్ పెడతాడట. ఆ టౌన్కే దిక్కు లేదు. అది ఉన్న 40 సిటీలలో 40 మున్సిపాలిటీలు 50 మున్సిపాలిటీలు చిన్న చిన్న మున్సిపాలిటీలు అదొక మున్సిపాలిటీ. ఇగో ఈయన ప్రదర్శన, ఈయన పర్యటనలు గివి మీరు కొట్టి చూడండి. అలా ఏముంది అసలు? సిటీ హైదరాబాద్ సిటీ సిస్టర్ మధ్యన ఒప్పందం అన్నమాట. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ కిటాష్కు, ఏంది ఇది, ఏమి దారుణం ఇది, నీ పర్యటన ఏంది, ఈ బిల్డప్లేంది, ఆ షోపుటప్పులేంది, ఏం పర్యటన? వాడొచ్చి మనకేం నేర్పుతాడు ఆయన? అదో చిన్న మున్సిపాలిటీ అంటుంటే నేను వాడటి ఇక్కడ వచ్చి ఎకో టౌన్ పెడతానంట. ఎవడో నమ్మశక్తి మాట్లాడితే అబద్ధాలు కూడా కొంచెం హద్దు పద్దు ఉండాలి. ఇక మీరు చెప్పిన జపాన్ పర్యటన మొత్తము అంతా కూడా బోగసే. దానికి ఉదాహరణ పోయినసారి 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇంతకుముందు మీరు చూపించింది. జనవరిలో, ఈ సంవత్సరం జనవరిలో ఈయన దావోస్లో చేసిన పర్యటనలో భాగంగా తెలంగాణకు ఎంత 1,80,000 కోట్ల వచ్చినాయండి. ఇంతవరకు ఒక్కటి గ్రౌండ్ కాలే. దీంట్లో బట్టి విక్రమార్క గారు ఒక మంచి విషయం చెప్పినారు. ఆయన ఎట్లా చెప్పిండో తెలియదు. ఎంఓయూ కంటే ముందు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఉంటుంది, తర్వాత మెమోరం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది, తర్వాత ఒప్పందాలు. అంటే ఏంది? కాంట్రాక్ట్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. దావోదులో జరిగిన ఎన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లే ఎంఓయూలు కావని ఆయనే చెప్పిండు, మీ ఆర్థిక శాఖ మంత్రి చెప్పిండు. ఇంకా ఎంఓయూలు ఎక్కడి అంటే ఈ 1,80,000 కోట్ల కంపెనీల పెట్టుబడులు నువ్వు తెచ్చినాయి ఏవి ఎంఓయూ స్థాయికి రాలే. ఇంకా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎవరినో అంటే పిలుస్తారు, ఛాయలు దాపిస్తారు, మందు పంపిస్తే వీళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ పోయినోడు ఎవడో 20 మంది పట్టుకొచ్చి అరే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వానికి పోయింది లేదు, వీనికి వచ్చేది లేదు, ఈడ షోపు డబ్బులు చేయడానికి తెలంగాణ ప్రజలు మోసం చేయడం. దాంట్లో భాగంగా నేను చెప్పిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో భాగంగా వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళ బినామీ పేరు మీద చేసిన దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను నేను. ఊర్సా క్లస్టర్ అనేది ఇది 10 కోట్ల షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. ఇది జనవరిలో వీళ్ళు రాకంటే ముందు నవంబర్ కాదుకుంటే అక్టోబర్లో పెట్టిండ్రు. 3 నెలల ముందు ఈ కంపెనీ ఫ్లోట్ చేయబడ్డది. అడ్రస్లు ఎవడూ లేడు, ఇద్దరు తెలుగు డైరెక్టర్లు మాత్రం ఇద్దరే ఉన్నారు. దానికి ఇంతవరకు కార్యకలాపాలు మొదలు కాలేదు. ఇక గురు శిష్యులు కలిసి అటువైపు చంద్రబాబు నాయుడు, ఇటువైపు రేవంత్ రెడ్డి కలిసి ఆయన ఒక 5,000 కోట్ల ఒప్పందాలు, ఈయన ఒక 5,000 కోట్ల ఒప్పందాలు. మొన్న చేసిన స్వచ్ఛభయో వీళ్ళ బాయిసాబ్ చేసింది, వీళ్ళ అన్న తమ్ముడు, తర్వాత గోడి ఇండియా టైప్లా. ఇది ఇంకా ఘోరం ఏంటంటే ఈ 5,000 కోట్ల 5,800 కోట్లలో ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అక్కడ 3,000 కోట్లకు సంబంధించిన భూమి కేటాయించిండు. 59 ఎకరాలు, 59 ఎకరాలు. ఇటు కాస్ట్ దరిదాపు 3,000 crores అంటే 1,500 కోట్లు చంద్రబాబు నాయుడుకు. ఈయన కేటాయించిన దాంట్లో ఈయన ఒక 3,000 కోట్లు రేపు భూమి కేటాయిస్తే ఈయన ఒక 1,500 కోట్లు. ఇట్లా ఒక సూట్ కేసు కంపెనీలలో అక్కడ వీళ్ళే ఫ్లోట్ చేసి స్వచ్ఛభయో కావచ్చు, గోల్డ్ ఇండియా కావచ్చు, ఇవన్నీ వీళ్ళే ఫ్లోట్ చేస్తారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి వానికి తర్వాత ఎంఓకి తీసుకొచ్చి తర్వాత వానికి అలాట్ చేసి భూములు అలాట్ చేసి ఆ భూములు ఇద్దరు కలిసి పంచుకోవడం. ఇది ఈయన యొక్క 1,80,000 కోట్లు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడుల యొక్క గుట్టు రహస్యం. దీనివల్ల తెలంగాణ ప్రజలు కొరిగేది ఏం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు వందు ఇక్కడికి రా, ఫస్ట్ రా, నీకాడ నువ్వు మాట్లాడేది వానికి తెలియదు, వాడిని మాట్లాడేది వీనికి తెలియదు, ఎవరికి తెలియదు. తెలిసినోనికి ఆ శ్రీధర్ బాబు పంపి ఏమన్నా ఉంటే 1-2 తెస్తాడు. రైట్. విజయానంద్ గారు, గత సంవత్సరం జరిగినటువంటి ఒప్పందాలు
అని అన్నారు. ఆ ఒప్పందాల తర్వాత ఇంతవరకు ఒకటి కూడా గ్రౌండ్ కాని పరిస్థితి. మళ్ళీ దావోస్ది కూడా దాదాపుగా 6 నెలలు అయిపోతుంది. అక్కడ కూడా 4-5 నెలలు అవుతుంది. అక్కడ కూడా ఎటువంటి గ్రౌండ్ కాని పరిస్థితి. కానీ ఇట్లా కేవలం ఒప్పందాలు జరుగుతున్నాయి, ఎంఓఏలు జరుగుతున్నాయి, వేలాది కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ అవి తీరా చూస్తేనేమో ఆ డొల్ల కంపెనీలు, వాటికి అసలు చరిత్ర లేని కంపెనీలు, వాటికి ఆ స్థాయి టర్నోవర్ లేని కంపెనీలు. సో దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటుంది, ఎందుకు ఈ రకంగా ఒక మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది? ఈ విదేశీ పర్యటనలు వెనకాల 2-3 రకాల కారణాలు ఉంటాయి. నర్సరెడ్డి సార్ ఇందాక ప్రస్తావించినారు. ఆర్థిక నిధుల సమీకరణ అనేది ఒకటి చెప్పినా, ఇంకా ఇతరితర కారణాలు ఎన్నో రాజకీయాల్లో ఉంటాయి. అయితే ప్రధానంగా ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్కి కానీ చాలా రోజుల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చాలా సీరియస్గా దీని మీద పనిచేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే కంపెనీ అంటే వాళ్ళు ఎంత టర్నోవర్ చేసి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఎక్కడ పెట్టుబడులు బాగుంటాయి, దాని రిజల్ట్స్ ఎట్లుంటాయి అని తెలియనంత అమాయకంగా ఉండరు కదండి. ఇవాళ గ్రోత్ ఏది అడుగుతుంది ఒక 2 నిమిషాల్లో చెప్తున్నది. వాళ్లకు ప్రతివాడు ఎక్కడన్నా బిజినెస్ మంచి అవకాశం ఉన్నదంటే ఇంట్రెస్ట్ చూపి ఫస్ట్ వినడానికి వస్తారు. వచ్చినంత మాత్రాన అది పెట్టుబడి పెట్టినట్టు కాదు. అందువల్లనే ఇవాళ మీరు ఉదాహరిస్తున్నట్టుగా అదేదో ఊరు పేరు లేని కంపెనీ 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. మొన్న HU భూముల మీద స్పోర్ట్స్ కంపెనీ కూడా ఒకప్పుడు ఆ బాపతిదే కదా. ఆ కంపెనీ వాళ్ళు ఏమైంది, దానికి ఇవ్వద్దు భూములు అని అంటే, ఒకవేళ ఆ ప్రభుత్వాలు కొనసాగుతుంటే ఇప్పటి వరకు 100,000 కోట్ల రూపాయల కంపెనీ జేబులలో పోయేటివి. ఇట్లా అవకాశం దొరికినప్పుడు ప్రజలకు సర్వీస్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ తాత్కాలికంగా సప్రయోజనాల కోసం సమయాన్ని వృధా చేసి ఏవో కంపెనీలతో వేసి తర్వాత అనేక రకాల లిటిగేషన్స్ పెట్టుకొని ఉండేదానికంటే ప్రభుత్వంకి పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అందువల్లనే ఇట్లాంటివి అక్కడక్కడ కొన్ని ఫేక్ కంపెనీలతో ఎంఈఓలు అయినట్టు గతంలో చేసుకున్నటువంటి ఎంఈఓలు ఒకటి కూడా గ్రౌండ్ కాకపోవడమే మనకి దాని నిజ స్వరూపాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఊరికి పేపర్ల మీద పెట్టినంత మాత్రాన వచ్చేది లేదు. వాళ్ళకు ఉన్న టైం కూడా చాలా తక్కువ. ఇక 3 ఏళ్ళు అయితే అయిపోతుంది. ఇక లాస్ట్ 6 నెలలు పోయినట్టే కదండి. ఈ 2-3 ఏళ్లలో చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దావోస్ పర్యటనలకు, విదేశీ పర్యటనలకు మా పార్టీ వ్యతిరేకం కాదు. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో కేటీఆర్ గారే పోయినరు. ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్గా, మున్సిపల్ మినిస్టర్గా వారే వెళ్ళినారు. ఒక ఉదాహరణ చెప్తే, ఇప్పుడు 9.5 సంవత్సరాల్లో కేటీఆర్ గారి పర్యటనల వల్ల ఈ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు 2,25,000 కోట్లు. అంటే సంవత్సరానికి యావరేజ్ను ఒక 25-30 కోట్లు. ఇంతకంటే ఎక్కువ రావండి. ఎందుకు ఇలా గురువే చెప్పుకోలేదు లక్షల కోట్లని? ఆయన 30,000 కోట్లు వచ్చినా మాకని పోయినసారి చెప్పిండు చంద్రబాబే. 25-30 కోట్ల కంటే రావు రాజేష్ గారు. మిగతా నువ్వు ఏం చెప్పినా అబద్ధమే. అది చరిత్ర, అది అన్ని రాష్ట్రాల చరిత్ర, గుజరాత్ చరిత్ర కూడా గదే. 2,25,000 కోట్లు 2,35,000 కోట్లు పెడితే మొత్తం పరిశ్రమలు గ్రౌండ్ అయినాయి. దరిదాపు 16 లక్షల మంది యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇది నువ్వు చెప్పు ఎక్కడెక్కడ కేటాయించారో చెప్పు. ఇప్పుడు దండు మల్కాపూర్ దగ్గర ఒక గ్రీన్ ఇండస్ట్రియల్ ఏరియా చేసినారు కేటీఆర్ గారు. దానిలో పరిశ్రమ వచ్చి నువ్వు చూడు. నేనేమంటున్నా, మోసం చేయడం కోసమే నువ్వు విదేశీ పర్యటనలు చేస్తే అది బట్టబయలు అయిపోతుంది. నిజంగా నువ్వు తీవ్రంగా కృషి చేసి తెలంగాణకు పెట్టుబడులు తెస్తా అంటే సంతోషిస్తాం, అప్రిషియేట్ చేస్తాం. కానీ దొంగ పెట్టుబడులు తెస్తాను, దాంట్లో నాకు వాటాలు ఉండాలి అంటే కాదు. నిజంగా కేటీఆర్ గారు చేసిండ్రు, తెలంగాణకు ఉపయోగపడ్డది. మొదట తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు ఇంతెందుకు నీకు ఉంది కదా. 9 మందిలో ప్రతి 9 మంది ఎంప్లాయీస్లో ముగ్గురు ఐటీ ఎంప్లాయీస్ హైదరాబాద్లో ఉన్నారు. 3 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉండేది. నేను అంటున్నా జిఎస్టీ ఇప్పుడు పరిశ్రమలు వచ్చినాయని ఎట్లా అంటే 2 నిమిషాలు చెప్తా. పరిశ్రమలు వచ్చినాయని ఎట్లా గుర్తు నాకు నీకంటే, నువ్వు చెప్పింది ఎట్లా నమ్మాలి, నేను చెప్పింది ఎట్లా నమ్మాలి? నేను చెప్పింది నమ్మేది లేదు, నువ్వు చెప్పింది నమ్మేది. జిఎస్టీ పెరగాలి కదా. పరిశ్రమలు వస్తే జిఎస్టీ కడతాడు కదా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జిఎస్టీ పెరగలే, ఎక్స్పోర్ట్స్ పెరగాలి కదా, ఎంప్లాయీస్ పెరగాలి కదా. అందుకని చెప్తున్నారు. కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేసినారు, 3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 9 లక్షల మంది అయిన ఎంప్లాయీస్ పెరిగినారు, ఉద్యోగాలు పెరిగిన. ఐటీలో 56,000 కోట్లు ఉన్న ఐటీ ఎక్స్పోర్ట్స్ దరిదాపు 1,60,000 పోయినాయి. అంటే ఏమైంది, ట్రిపుల్ అయినాయి ఎక్స్పోర్ట్స్, ట్రిపుల్ అయినాయి. ఎంప్లాయీస్ 3 రెట్లు పెరిగినారు, జిఎస్టీ పెరిగింది. ఇవాళ నీకు అందుకే జిఎస్టీ తగ్గింది.
కొత్త పరిశ్రమలు రాలేదు కాబట్టి ఇంక పాత జిఎస్టీ రావట్లేదు, ఎంప్లాయీస్ సంఖ్య పెరగటం లేదు. ఈ కారణాల వల్ల, ఈ పారామీటర్స్ వల్ల మేము చెప్పేది కొత్త ఇండస్ట్రీస్ రాలేదని చెప్తున్నాం. రైట్. ఇక ఊరు పేరు లేని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుని ఇట్లా ఒక ప్రాపగండా చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకా చాలా వరకు ఎంఓయూ దాకా కూడా రాలేదు, ఊరికే చర్చల పేరుతో కూడా జరిగినా కూడా వాటిని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుష్ప్రచారం చేసినటువంటి వాస్తవాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితి. కేవలం 6 రోజుల్లో మాత్రమే మిగిలి ఉంది. 6 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంరంభం జరగబోతోంది. ఎలకదుర్తిలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది బీఆర్ఎస్. నరసింహారెడ్డి గారు, 6 రోజుల్లో జరగబోతున్నటువంటి బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆల్రెడీ సన్నాహక సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ క్యాడర్ జోషు, ఉత్సాహం, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, ప్రజలు కూడా తరలి వచ్చేటువంటి విధానం అన్నీ కూడా ఎట్లా మీరు లెక్కేసుకుంటున్నారు? చాలా గొప్ప. తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక పండుగలాగా 25 వసంతాల బీఆర్ఎస్ పుట్టిన 24 సంవత్సరాలు అయిపోయి 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా కేసీఆర్ గారు సభకు రావటం, కేసీఆర్ గారిని చూడాలని, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో దిశానిర్దేశం వినాలని ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. మా నియోజకవర్గాలలో చూస్తే మా హుజూర్నగర్లో కూడా పెద్ద ఎత్తున జనం కదిలేటట్టున్నారు. కేసీఆర్ ఈ పార్టీ పెట్టిందే అధికారం కోసం కాదు, అధికారాన్ని వదులుకొని ఈ పార్టీ పెట్టినాడు. డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేసి, ఎమ్మెల్యేకు రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, ఆనాటి పరిస్థితుల్లో ఒక రాక్షస పాలన చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలన్న కేంద్రంలో ఆయనే, రాష్ట్రంలో ఆయనే, వాజ్పేయి ప్రభుత్వం ఉంది అక్కడ. అట్లా నరహంతక పాలన జరుగుతుంది. బషీర్బాగ్ దగ్గర రైతుల కాల్పులు జరిగిన తర్వాత కేసీఆర్ గారు చలించిపోయినారు. ఇక లాభం లేదు, ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా స్వరాష్ట్రమే సాధనం చేయాలి, రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రం అని ముందుకు వచ్చినారు. 14 సంవత్సరాలు పోరాటం చేసినారు. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మనం 24 సంవత్సరాలు చూస్తే 3 దశలుగా మనం చూడొచ్చు. కేటీఆర్ గారు చెప్పినట్టు, ఒకటి 2014 నుంచి 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా రాష్ట్ర సాధన కోసం ఏర్పడి కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా మనం చూడవచ్చు. 2001 నుంచి 2014, 2014 నుంచి 2023 వరకు ఒక మంచి పరిపాలకుడుగా ఉద్యమాలు చేయగలుగుతారు, పాలన చేయలేరన్న విమర్శను పక్కన పెట్టేసి తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ విజయవంతంగా అక్కడ తెలంగాణను పైన నిలబెట్టినారు, దేశంలో నెంబర్ 1గా నిలబెట్టినారు. 3వ దశ చూస్తుంటే ఈ 16 నెలల పాలనలో రేవంత్ రెడ్డి రాక్షస పాలనలో ఎట్లా ఇబ్బందులు పడుతున్న ప్రజల వైపే, ప్రజలే కేంద్రంగా ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ నిలబడి 16 నెలల్లో ప్రజల వైపు నిలబడి, లగచర్ల రైతులు కావచ్చు, ఎస్సీ భూముల విషయంలో కావచ్చు, మిగతా ఏ విషయంలో చూసినా కానీ మీరు రైతుల విషయంలో కావచ్చు, కొనుగోలు విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు, ఎక్కడైనా వదిలిపి అసెంబ్లీ వేదిక కావచ్చు, ఎక్కడ దొరికినా కానీ ప్రజల కేంద్రంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో విజయవంతంగా బీఆర్ఎస్ ఇక్కడ ఉంది. ఖచ్చితంగా లక్షలాది మంది ఇలా ప్రతి ఊరి నుంచి బండ్లు కట్టుకొని, ట్రాక్టర్లు కట్టుకొని, వెహికల్స్ పెట్టినా పెట్టకపోయినా సొంత ఖర్చులతోని ఇలా మోటార్ సైకిల్ వేసుకొని కూడా ఇలా సూర్యాపేట లాంటి ప్రాంతంలో రేపు ఎడ్ల బండ్ల మీద కూడా పోబోతున్నారు, అక్కడికి వరంగల్ వస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తే ఒక పెద్ద ఇంటి పండుగ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా, ఇంతకుముందు ఉద్యమం టైంలో కూడా 25-30 లక్షల మందితోని ఇదే వరంగల్ నగరంలో పెట్టి రికార్డు, గిన్నీస్ బుక్లకి ఎక్కే రికార్డు మీటింగ్లు పెట్టిన ఘనత కేసీఆర్ గారిది. చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది, ప్రజలందరూ ఉత్సాహంగా ఉన్నారు. రైట్. విజయాంత్ గారు, ఒక విజయోత్సవ అంటే గతంలో ఉద్యమ సమయంలో కూడా, తర్వాత మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు విజయోత్సవ సభలు కూడా లక్షలాది మందితో నిర్వహించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ది, బీఆర్ఎస్ది. సో అదే కోవలో ఈ సభ కూడా ఒక గ్రాండ్గా విజయవంతంగా జరిగేటువంటి అవకాశం ఎట్లా కనిపిస్తుంది? ప్రజల్లో బహిరంగ సభ గురించి ఎటువంటి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది? ఒక విశ్లేషకులుగా మీ పరిశీలన ఏంటి? కేసీఆర్ గారు ఏ కార్యక్రమం చేసినా వారు కొద్దిగా శాస్త్రీయంగా, కొద్దిగా ఆర్ట్ఫుల్గా, అంటే కళాత్మకంగా వాటిని రూపొందించడం, వాటిని ఎగ్జిక్యూట్ చేయడము వారికి చాలా ఇష్టం. ఏ పని చేసినా కొంత టైం కేటాయించి సంపూర్ణంగా చేయాలనే ఒక లక్షణం వారి లోపల మనం ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడ సభ నిర్వహించాలి, దానికి ఎంత ప్లేస్ కావాలి, పార్కింగ్ ఎక్కడ, ప్రతి ఒక్కటి తనే దగ్గరుండి చూసుకొని దాన్ని చక్కగా విజయవంతమైన వరకు చేసినటువంటి అనుభవాలు వారికి చేతిలో ఉన్నాయి. ఆనాడు అధికారం పైసలు లేనాడే సింహగర్జన లాంటి ఒక గొప్ప సభలను నిర్వహించి ఒక రోమాలు నిక్కబొడిచేలాగా ప్రజల లోపల ఆలోచన రేకెత్తిప్పి చేసినటువంటి ఒక అనుభవం ఈ టిఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇప్పుడు కూడా ఈ సభ నిర్వహణ కూడా చాలా గమ్మత్తుగా, కళాత్మకంగా రూపొందిస్తున్నారు. 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో
వారి సందేశం తప్పకుండా ఒక తెలంగాణనే కాకుండా భారత రాజకీయాలు ఎట్లా ఉండాలి, ప్రజలు కూడా రాజకీయాలను ఇట్లా చూడద్దు. వారు గత ఎన్నికల్లో కూడా చాలా చెప్తున్నారు. ఆ అంటే ప్రజలు రాజకీయాలను ఎట్లా చూడాలి, ఒక పరిపక్వతతో కూడిన ప్రజాస్వామ్య నిర్మాణం కావాలంటే ప్రజల పాత్ర ఎట్లా ఉంటది, ఇట్లాంటి అంశాలను వారు తీసుకొని దేశ రాజకీయాల గురించి చాలా చక్కటి సందేశము ఈ సభ నుంచి రావాలని, తప్పకుండా ఒక ప్రజాస్వామిక ఉద్యమాలను తెచ్చిన పార్టీగా Right. అట్లాంటి ఒక సందేశాన్ని మార్పు కోసం ఒక పునాదిగా ఈ సభ జరగాలని అయితే మాలాంటి వాళ్ళము కోరుతున్నాం. రైట్గా 6 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగబోతోంది. ఎలకతుర్తి బహిరంగ సభ వేదిక అంతా కూడా ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఆల్రెడీ అన్ని జిల్లాల వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కనీ విని రీతిలో ఈ బహిరంగ సభను విజయవంతం చేస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ పురాణశివరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.